హాయ్. నమస్తే అన్న. ఎవరు నువ్వు? నేను నీ జూనియర్ని స్కూల్లో. ఇక్కడేం చేస్తున్నావు? ఈ కాలేజీలో ఇంజనీరింగ్ చేద్దామని. ఏ బ్రాంచ్ బాగుంటుందన్న? రా, వెళ్తూ మాట్లాడదాం. అన్న నువ్వు సాయి అన్నవే కదా? అవును. ఏ బ్రాంచ్ తీసుకోవాలనుకుంటున్నావు? అన్న నువ్వే చెప్పన్న, ఏ బ్రాంచ్ తీసుకోవాలి? సివిల్ చేరు. సరే అన్న. అన్న దాని గురించి నాకేం తెలియదు అన్న, నువ్వే చెప్పన్న. నాకన్నా మా ఫ్రెండ్స్ బాగా చెప్తారు, రా తెలుసుకున్నాం. అక్కడ చూడు, వాళ్ళ కాలేజ్ స్టార్టింగ్లో ఎలా ఉన్నారో తెలుసా? చెప్తాను నేను. హాయ్. హాయ్. ఏంటి ఇలా వస్తున్నారు? అలా కదా రావాల్సింది. అబ్బోయ్ మాకేం తెలియదు అన్నయ్య. ఇలా ఉండేవాళ్ళు ఎలా మారారో తెలుసా? రా, మా ఫ్రెండ్స్ని పరిచయం చేపిస్తా, వాళ్ళ సివిల్ గురించి చెప్తారు. హాయ్. హాయ్. ఇతను నా జూనియర్, సివిల్ బ్రాంచ్లో చేరాలనుకుంటున్నాడు. ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. సివిల్ ఇంజనీరింగ్ గురించి నేను చెప్తాను విను. సివిల్ ఇంజనీరింగ్ అంటేనే కన్స్ట్రక్షన్, రోడ్స్, డ్యామ్స్, రన్వేస్. సివిల్ ఇంజనీరింగ్ ముఖ్యంగా ఎందుకు తీసుకుంటారంటే గవర్నమెంట్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అలాగే సివిల్ ఇంజనీరింగ్లో పంచాయత్ రాజ్ కూడా ఉంటుంది. దానిలో విలేజెస్ను ఎలా డెవలప్ చేయాలి, అలాగే రోడ్, చెక్ డ్యామ్స్ ఎలా కట్టాలో తెలుస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ ఎందుకు తీసుకున్నారు అక్క? జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. బాగా హోప్ ఉన్న సబ్జెక్ట్. వీళ్ళు చెప్పింది విన్నావు కదా? క్లాస్లో కూడా మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చెప్పింది కూడా విందురా. రా, ఇదే మా సివిల్ క్లాస్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. రే, వీడు మన జూనియర్ రా, సివిల్లో చేరాలనుకుంటున్నాడు. ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి. ఓకే, వై నాట్? చూడు తమ్ముడు, సివిల్ అంటే నాకు తెలిసినంతవరకు నీకు తెలిసే వచ్చి బిల్డింగ్లు కట్టడం, రోడ్లు వేయడం, డ్యామ్స్. తెలిసిందివే, నాకు తెలిసినంతవరకు నీకు తెలిసిందివే అనుకుంటా తమ్ముడు. ఇంకా కావాలనుకుంటే మా ఫ్రెండ్ రాహుల్ ఉన్నాడు, అడుగు, చెప్తాడు. చూడు తమ్ముడు, నీ బీటెక్ కంప్లీట్ అయితే జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. సివిల్ ఇంజనీర్గా నీకు చాలా జాబ్స్ ఎలా వస్తాయంటే నువ్వు ప్రైవేట్లో అయినా చేయొచ్చు, లేదా గవర్నమెంట్లో అయినా చేయొచ్చు. నువ్వు ఈ బీటెక్ 4 years ఎంత బాగా చదివితే అది నీ ఫ్యూచర్ అంత బాగా నిలబెడుతుంది. ఇష్టమైన డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ దగ్గర నుంచి లైసెన్స్ తీసుకొని నీ ఓన్గా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. నువ్వు ఓన్గా బిజినెస్ చేయాలంటే కూడా గవర్నమెంట్ నీకు లైసెన్స్ ఇస్తుంది. దాని తర్వాత నువ్వు ఫారిన్ వెళ్ళి సెటిల్ అవ్వచ్చు, అక్కడ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసుకోవచ్చు, పిహెచ్డి చేసి టీచింగ్ సైడ్ వెళ్ళొచ్చు. అలా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వేమనుకుంటున్నావు ప్రణయ్? నేను వచ్చేసి చూడు తమ్ముడు, ఒక వర్క్కి అమౌంట్ శాంక్షన్ కావాలంటే ముందుగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా ఫీజిబిలిటీ రిపోర్ట్ ప్రిపేర్ చేయాలి. ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటే ఏంటన్నా? ఫీజిబుల్ రిపోర్ట్ అంటే ముందుగా ఆ టోటల్ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్. ఆ ఫీజిబుల్ రిపోర్ట్ మనం కలెక్టర్ నుండి అప్రూవల్ పొందుతాం. అది పొందడం వల్లే మనకు గవర్నమెంట్ బడ్జెట్ నుండి మనకు అమౌంట్ శాంక్షన్ అవుతుంది. అన్నా సివిల్ ఏవే సబ్జెక్ట్స్ ఉంటాయన్నా? సబ్జెక్ట్స్ అంటావా తమ్ముడు, ఫస్ట్ ఇయర్ అంతా కామన్ సబ్జెక్ట్స్, ఇంకా సెకండ్ ఇయర్కి వస్తావా కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. అదేది సర్వేయింగ్, దానికి ఒక ల్యాబ్ ఒకటి,
తర్వాత ఏంటి అది మెయిన్ సబ్జెక్టు? ఫ్లూయిడ్ మెకానిక్స్. దాన్ని ఎఫ్ఎం అంటారు. నెక్స్ట్ ఎస్ఓఎం, దాన్ని స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటారు. స్టిల్స్ నెక్స్ట్ సబ్జెక్ట్ ఏంటి? బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. అది వాడి ఫేవరెట్ సబ్జెక్ట్ బిఎంసి. కోర్ సబ్జెక్ట్స్ కాకుండా డెల్, అది ల్యాప్టాప్ కా తమ్ముడు. అదొక కష్టమైన సబ్జెక్ట్. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మ్యాథ్స్, చాలా కష్టమైన సబ్జెక్ట్. పిఓఈ, ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్స్. చూడు తమ్ముడు, ఇంతమంది నీకు సజెషన్ ఇచ్చారు, సో దాన్ని మాత్రం అనుకోకే. మా సీనియర్స్ ఉన్నారు గొప్ప వాళ్ళు, సజెషన్స్ ఇచ్చారు, వినలేదు. ఇప్పుడు ఇలా ఎనికి తిరిగి అన్నీ ఎంటీ బ్యాక్లాగ్సే. సో మా ఈ సజెషన్స్ అన్నా బాగుపడు తమ్ముడు, మేము ఎట్లా బాధపడుతున్నాం. తమ్ముడు ఇలా రామ్మా. నా జీవితంలో కొన్ని మంచిని ఫాలో అయ్యా, అది చెప్తా, నువ్వు ఫాలో అవ్వు. నీ మంచి స్వభావం ఎవరి కోసం మార్చుకోవద్దు, ఏ అపకారం కలిపేద్దు. జీవితం అనేది మంచుగడ్డ లాంటిది, కరిగిపోయిందనుకో, అది కరిగిపోతే మళ్ళీ తీసుకురాలేం. అలాగే నీ లైఫ్లో కూడా ఒక్కొక్క రోజు వెళ్ళిపోతే మళ్ళీ తీసుకురాలేం. ఇది నువ్వు సోదనుకో, ఇంకేమని అనుకో, ఇది నీ సో ఇతను కాలేజీ సీనియర్ దగ్గర సజెషన్స్ తీసుకొని వెళ్తున్నాడు. అయితే మీరు కూడా కొందరికి సజెషన్స్ ఇవ్వండి. మేము చేసిన ఈ చిన్న ప్రయత్నాన్ని విజయవంతం చేయండి.